హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ మన వీడియో కోడిగుడ్ల పచ్చి రొయ్యల పులుసు కూర ఏదైనా అనవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మన కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి. కోడిగుడ్లు వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న పచ్చి రొయ్యలను వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా వాటర్ వస్తుందా, వాటర్ అంతా వదిలేసినంత వరకు చేయాలి. ఆ వాటర్ నేను కింద వంపేయకుండా గ్లాస్లో తీసుకున్నాను. అదేవిధంగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. చూసారు కదా, మన టమాటీ ఉల్లిపాయ మగ్గిపోయింది. అదేవిధంగా ముందుగా వేయించి ఉన్న రొయ్యలు, వేయించి ఉన్న కోడిగుడ్లు వేసుకోవాలి. కారం, సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కూర అంతా కలుపుకోవాలి. కూర మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా రొయ్యల వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇప్పుడు కూరలో. నేను ఆ వాటర్ కాక నాకు ఇంకా 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని మొత్తం కూర అంతా కలుపుకున్నాను. మీ పులుసుకి సరిపడా వాటర్ పోసుకొని వేసుకోండి. 1/2 లీటర్ 300-200 ml కాకుండా మీ పులుసుకి సరిపడా వాటర్ పోసుకొని కూరని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి కూరని మొత్తం ఉడికించాలి. నేను 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా 1/2 స్పూన్ ఎలా అయితే అలా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూసాక మన కూర మొత్తం ఉడికిపోద్ది. చూసారు కదా, కోడిగుడ్లు పచ్చి రొయ్యలు పులుసు అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కూర ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇదేనండి మన కోడిగుడ్ల పచ్చి రొయ్యల పులుసు అండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.